జై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీంద్ర సిఆర్పీని. అయితే మనకి ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు 2023-24 నోటిఫికేషన్లో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఫిజికల్కి అయితే ఎవరికి వెళ్తున్నారో, ఈవెంట్కి అయితే ఎవరైతే వెళ్తున్నారో, ఇప్పుడు మొన్న రీసెంట్గా రిజల్ట్ రావడం జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫిజికల్ కోసం డేట్ కూడా రావడం జరిగింది. వాళ్ళకి నేను సజెషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, అక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఏదో విధంగా అంటూ ఉంటారు, బయట మనలో భయం పుట్టడానికి కానీ, లేకపోతే మన టెన్షన్ పుట్టడానికి కానీ చాలామంది టెన్షన్ పడుతుంటారు. సో భయం పడకుండా, టెన్షన్ పడకుండా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అక్కడ జరిగే సిచ్యువేషన్ లైవ్లో చూపించినట్టే చెప్తాను. చూడండి ఒకసారి. మనకు యాక్చువల్గా ఫిజికల్కి ఎంతమంది క్వాలిఫై ఈ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే 23 సెప్టెంబర్ నుంచి 9 నవంబర్ 2024 వరకు ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 45 డేస్ ఫిజికల్ ఉంటుంది. అది లేడీస్ కానీ బాయ్స్ కానీ ఇద్దరికి కలిపి అనమాట. సో ఇందులో టోటల్గా మనకు క్వాలిఫై అయిన ఎంతమంది 3 lakhs అబోవ్, 3,51,000 అబోవ్ మెంబర్స్ మనకు ఫిజికల్ కోసం ఎలిజిబిలిటీ రావడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్. అయితే మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటికైనా మనకు దగ్గర 20-25 డేస్ వరకు టైం ఉంది. అంటే ఇక్కడ ఒక్కొక్కరు కొంతమందికి 23కి వస్తుంది, కొంతమందికి 9కి వస్తుంది, కొంతమంది మధ్యలో వస్తుంది. సో 45 డేస్ టైంలో ఎవరికి ఏ రోజు వచ్చేది తెలియదు మనకు. సో మనకి 23 తీసుకుందాం, ఎందుకంటే ఎవరికి ఏ రోజు వచ్చేది తెలియదు కాబట్టి. ఇప్పటి నుంచి అయినా మనకి దగ్గర 10-15 రోజులు టైం ఉంటుంది కాబట్టి, ఈ 10-15 రోజుల టైంలో అదే దగ్గర 2-3 వీక్స్ ఉంది. ఈ 2-3 వీక్స్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళు కంటిన్యూ చేయండి. చేసి వీక్లీ మనకు 2 times కానీ 1 time కానీ టెస్ట్ పెట్టుకోండి 5 kilometers. దానివల్ల ఏమవుతాయంటే మనలో ఒక మనోభావం అనేది దెబ్బతినకుండా మనకు స్ట్రాంగ్గా అంటే మనం కొట్టగలం అనే ధైర్యం అనేది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ రావడం కోసము వీక్లీ 2 times అయినా 5 kilometers టెస్ట్ చేయించుకోండి. అది ఎట్లా అంటే ఎవరో వచ్చి చేయాలి, ఎవరో ఒక టైమింగ్ చూసే అవసరం లేదు, మనం కూడా చేసుకోవచ్చు. మన ప్లే స్టోర్కి వెళ్ళి రన్ ట్రాక్ అని చెప్పేసి యాప్స్ కొన్ని వస్తుంటాయి. అది చేయడం వల్ల ఏమవుతారంటే దాంట్లో వితిన్ 1 kilometer మనకు టైమింగ్ చెప్తారనమాట ఆ యాప్లలో. సో అట్లా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. అనుకోటి అంటే ఫేస్ ఉంటుంది, మనకు 5 kilometers రన్నింగ్ చేసేటప్పుడు ఫేస్ వైజ్ ఉంటుంది. మినిమం మీరు 4 minutes 1 kilometer కొట్టినామో, అట్లా టోటల్గా 4 minutes 1 kilometer అంటే 5 kilometers into 4 అంటే 20 minutesలో మీది 5 kilometers కంప్లీట్ అయిపోతుంది. 20 minutesలోనే అయిపోతుంది. అంటే 4 minutes 4 నిమిషాలు మనకు 1 kilometer విధంగా వేసుకుంటే 4 minutes అంటే 5 kilometers 20 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసి స్టామినా ఇంటెలిజెన్స్ ఉందో మన దాంట్లో వాళ్ళు చేయగలుగుతారు. ఇంకోటి, ఎవరైతే తక్కువ ప్రాక్టీస్లో ఉన్నారో, మన పాస్ అవుతాం లేదో డౌట్లు ఉన్నారు, కొంతమంది అంటున్నారు నాకు 26, 25, 27 పడుతుంది, ఇప్పుడు ఎట్లా నాకు ఈవెంట్ దగ్గర పడ్డారు కదా అని చెప్పేసి డౌట్లో ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ 4 minutes 1 kilometer నొక్కకుండా 5 minutes 1 kilometer ఉరకండి. ఫేసింగ్ అన్నట్టు ఫేస్. అట్లా మనకు 3 kilometers వరకు ఉరుకోండి 5 minutes చొప్పున. 15 నిమిషాల్లో 3 kilometers అయిపోతాయి అనమాట. దాని తర్వాత 4 minutes 8 నిమిషాలు. సో ఆటోమేటిక్గా మనకి ఎంత వస్తుంది, 21 రన్లో పడిపోతాయి. 22, 23లో 5 kilometers కంప్లీట్ అయిపోతుంది, సింపుల్గా అయిపోతారు అనమాట. ఇంకోటి, ఎవరైతే 26 అన్న 25, 27 పడుతుందన్న మరి ఎట్లా టెన్షన్ అని అంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వినండి. ఇదైతే ఎవరైతే మెరిట్లో ఉన్నారో, ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారో, బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా సింపుల్ ఇది టైం టేబుల్. ఫేసింగ్ అనేది కంపల్సరీ మినిమం 4 minutes కంటే ఎవరు 4.5 minutes, 4 minutes, 5 minutes 5.5, 6 minutes 1 kilometer పెట్టిరాను, అది చాలా ఇబ్బంది అయిపోతాయి. సో పాస్గా అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట, తక్కువ ఉంటాయి అనమాట. సో 4 minutes, 4.5 minutes, 5 minutes పెట్టుకుంటేనే పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట. సో అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, మనం పొద్దున్నే వెళ్ళిపోతాం, 4-4:30 కల్లా లోపలికి పంపించేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం రూల్ నెంబర్ ప్రకారం మనకు సీరియల్లో కూర్చోబెడతారు. సీరియల్లో ఎవరైతే వచ్చారో వాళ్ళను అట్లా మధ్యలో ఎవరైతే రాలో వాళ్ళకి ఖాళీ ప్లేస్ పెట్టి అయినా కూర్చోబెడతారు. వచ్చినప్పుడు మధ్యలో కూర్చుంటారు అనమాట. అట్లా అయిపోయిన తర్వాత మనకు ఏం చేస్తారంటే ఒక బ్యాచ్ చేస్తారనమాట. 50 మంది ఒక బ్యాచ్ చేసేసి 50 మంది 60 మంది అట్లా బ్యాచ్ చేసి వాళ్ళకి చెస్ట్ నెంబర్లు ఇస్తారు సీరియల్గా. రూల్ నెంబర్ ప్రకారం వాళ్ళకి సీరియల్గా చెస్ట్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ చెస్ట్ నెంబర్ వేసుకొని అక్కడ మీ పేర్లు మర్చిపోతారు, ఇక చెస్ట్ నెంబర్ ప్రకారం పిలుస్తారనమాట. మీరు అక్కడ క్వాలిఫై అయ్యి వచ్చినప్పుడు కూడా చెస్ట్ నెంబర్ నోట్ చేసుకుంటారు. మళ్ళీ చెస్ట్ నెంబర్ ప్రకారం మీ బయోడాటా అని ఆడ ఎంట్రీ అయిపోతుంది ఫస్ట్. దాని తర్వాత ఏం చేస్తారంటే హైట్ వెయిట్ చెక్ చేసుకుంటారు నార్మల్గా. దాని తర్వాత మిమ్మల్ని పంపించేస్తారు.
ఇక్కడికి బ్యాచ్ రెడీ చేసి రన్నింగ్ పంపించేస్తారు. మ్యాక్సిమం అక్కడ 6 కల్లా రన్నింగ్ స్టార్ట్ అయిపోతుంది, 6:30 కల్లా రన్నింగ్ స్టార్ట్ అయిపోతుంది ఒక బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ అయితే. సో కొంచెం తొందర వెళ్తే మనం ఫస్ట్ బ్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో టెన్షన్ మనకి రన్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు వాటర్ తాగొచ్చు, కానీ ఫ్రూట్స్ తినడం కానీ టీను బిస్కెట్లు ఇస్తుంటారు పొద్దున్నే, అది తాగడం కానీ చేయకండి. అట్లా చేయడం వల్ల మీకే నష్టం, ఎందుకంటే రన్నింగ్ మధ్యలో మనకు అది రివర్స్ వచ్చే అవకాశాలు, వాంతింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లా తాగకండి. ఏమున్నా 4-4:30 ప్రాంతంలోనే వాటర్ తాగడం ప్రయత్నం చేసుకోండి, కానీ ఇట్లా టీలు కాఫీలు. అయితే మనకు బ్యాచ్ క్రియేట్ అయిపోతారు అనమాట. బ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వెహికల్ ఉంటుంది, వెహికల్లో పంపించేస్తారు. ఫస్ట్ బ్యాచ్, తర్వాత సెకండ్ బ్యాచ్, తర్వాత థర్డ్ బ్యాచ్, 3 బ్యాచ్లోనూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో పంపించేస్తారు అనమాట. అక్కడికి వెళ్ళే ముందు మనకి చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఫ్రూట్స్, అరటిపళ్ళు తీసుకెళ్తుంటారు, అవి తింటారు అనమాట. తినడం వల్ల మనకే ఇబ్బంది. మనం డైలీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్తూ ఉంటాం, 5 o'clock లేచి వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్కరు 4 o'clock ప్రాక్టీస్ చేస్తుంటారు, 8-9 వరకు గ్రౌండ్లో ఉంటారు. అప్పుడే మనం తింటారా? మీరు తిన్నారు కదా, ఫ్రూట్స్ అని తింటారా? తిన్నారు, వాటర్ తాగుతారు అంతే. అట్లనే ఆడ కూడా అదే అలవాటుతోటి, అదే పద్ధతితోటి అక్కడ కూడా వెళ్ళండి. అంతేగాని మన ఎనర్జీ కోసం తింటామని చెప్పేసి వాడు తింటుండగా మనం కూడా తింటామని చెప్పి తింటే అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లా తినకండి. అప్పుడే తిని అప్పుడే రన్నింగ్ చేయడం వల్ల అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకే నేను చెప్పిన ఏంటంటే మనం డైలీ రొటీన్లో ఎట్లయితే మనం గ్రౌండ్కి వెళ్తున్నాం అదే విధంగా వెళ్ళండి. ఆడ తిని వెళ్తాను అవసరం లేదు. నీకు ఏం కాదు, ఏమైనా అయినా ఎమ్మటి అంబులెన్స్ ఉంటుంది అక్కడ, సరే ఏమి కాదు. సో మనకి ఏంటంటే కొట్టాలని కసి అనేది ఉండాలి. మెయిన్ ఎట్లని కొట్టాలి, జాబ్ తర్వాత వచ్చిన రాకుండా మంచిది, కానీ ఈవెంట్ అనేది కొట్టాలి. ఇన్ని రోజులు నేను ప్రాక్టీస్ చేస్తున్నా, ఒక 5 కిలోమీటర్ ఉరకలేనా, 5 కిలోమీటర్ ఉరికిన తర్వాత ఫ్రీ అయ్యి తర్వాత మొత్తం రెస్ట్ ఇక నీకు టోటల్ ఫుల్ డే రెస్ట్, ఇక దాని తర్వాత నుంచి ఏం ఉండదు ఇక అని చెప్పేసి కొట్టాలంట. మళ్ళీ ఇవాళ రన్నింగ్ చేసి రేపు ఏమైనా రన్నింగ్ చేస్తున్నావు, నువ్వు చేయట్లేవు కదా, ఇలా ఒక్కటే రోజు నువ్వు కొట్టాల్సింది. ఆ కసి అనేది ఉండాలన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైతేనంటే 3 జెండాలు ఉంటాయి మనకు. ఒకటి గ్రీను, ఎల్లో, రెడ్ ఉంటుంది. గ్రీన్ జెండా ఊపేటప్పుడు ఏమవుతారంటే ఫస్ట్ స్టార్టింగ్లో గ్రీన్ ఊపుతారు, పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పంపేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మెంబర్స్ ఎవరైతే వెళ్తారో అప్పుడే టైం ఆన్ చేస్తాడు అతను. ఫస్ట్లో ఆన్ చేయరు. అది చాలా వరకు ఏ కాంపిటీషన్ కానీ ఎక్కడికైనా రన్నింగ్కి వెళ్ళేటప్పుడు అట్లే ఉంటుంది. లాస్ట్ పర్సన్ పోయిన తర్వాత టైమింగ్ ఆన్ ఉంటాయి. అంటే ఫస్ట్ అయితే ఎవరు వెళ్ళారో స్టార్టింగ్లో వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ అయ్యి ఒక 10-20 సెకండ్ ప్లస్ పాయింట్ అయ్యి. సో లాస్ట్ పర్సన్ వెళ్ళినాక మనకు టైమింగ్ ఆన్ ఉంటుంది. గ్రీన్ జెండాకి ఎలాగో స్టార్టింగ్ నుంచి ఊపుతూనే ఉంటుంది. ఇంకోటి ముందు ఒక వెహికల్ వేసుకుని వెళ్తుంటారు, బండి మీద పోతుంటారు, వీడియో చూసుకుంటే వెళ్ళిపోతుంటారు. అక్కడ 2.5 వెళ్ళాలి మనం. 2.5 వెళ్ళినాక ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా వాటర్ ఇస్తే మధ్యలో వాటర్ సప్లై ఉంటుంది. సో కొంచెం వాటర్ ఎక్కువ తాగద్దు. మళ్ళీ అది కూడా కొంచెం మన నాలుకకు ఆనేటట్టు, అంటే తడిగా ఉండేటట్టు. ఎప్పుడైనా నాలుక మన శ్వాస వచ్చి మన నాలుక మొత్తం ఎండిపోయిన తర్వాత తడిగా కొంచెమే తడి వేసుకొని తాగాలంతే, ఎక్కువ తాగదు. అది కూడా వాటర్ తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇమ్మటే రిటర్న్ 2.5 రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది 2.5 సింపుల్గా వెళ్ళిపోతుంది. 2.5 రిటర్న్ వచ్చేటప్పుడే ఇబ్బంది అవుతుంది. అమ్మ నేను కొట్టలేను కావచ్చు, అబ్బా ఇట్లా అని చెప్పేసి. అది ఏం లేదు, ఇక 2.5 ఆల్మోస్ట్ 500 వచ్చేస్తాను టోకెన్ తీసుకొని ఎమ్మటే ఆ ఊపులోని. మళ్ళీ 2 కిలోమీటర్ ఉంటాయి. 2 కిలోమీటర్ రాగానే మనం ఆగిపోతుంటాం. అక్కడ 1 కిలోమీటర్ కొంచెం మీ స్వశక్తితోటి మీ సెల్ఫ్ మోటివేషన్ తోటి ఉరకండి. దాని తర్వాత 1 కిలోమీటర్ రాగా ఇంకా 1 కిలోమీటర్ ఉన్నాను కానీ మీకు జెండా కనిపిస్తుంది. అక్కడ గ్రీన్ ఉందా, ఎల్లో ఉందా, రెడ్ ఉందా చూసుకోండి. దాని తగ్గట్టు ఉరకండి. అక్కడ గ్రీన్ ఉందనుకో ఇంకా టైం ఉంది. కొంచెం స్లో వెళ్ళినా, కొంచెం స్లో అంటే మరీ స్లో కాకుండా నార్మల్ వెళ్ళినా కూడా చేరుకుంటాం. ఆ ఎల్లో ఉందనుకో ఇంకొంచెం స్పీడ్ చేయడం, రెడ్ ఉందంటే ఇంకొంచెం స్పీడ్ చేయడం చేయండి. లాస్ట్ మూమెంట్ ఇక కొంచెం ఆల్రెడీ మోటివేషన్ ఉంటుంది. సో ఇదే అనమాట లాస్ట్ మూమెంట్. ఆ జెండా అంటే మనకి 1 కిలోమీటర్ ముందే జెండా కనిపిస్తుంటాయి, వాళ్ళు ఊపుతూ ఉంటారు ఇట్లా. సో చేతిలో పట్టుకొని ఊపుతూ ఉంటారు. జెండా ఆల్మోస్ట్ కనిపిస్తుంటాయి. గ్రీన్ ఉందా, ఎల్లో ఉందా, రెడ్ ఉందా గుర్తుపెట్టుకోండి. అంతే. అదే జెండా మీ టైమింగ్, ఆ జెండాను బట్టి మీ టైమింగ్ ఇంకెంత ఉంది, ఎంతవరకు అయితే మనం వెళ్ళగలం అనేది ఉంటారన్నమాట. సో వచ్చేసినాక ఏముంది, తర్వాత పక్కన కూర్చోబెడతారు ఎవరైతే క్వాలిఫై అయ్యారో. చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే 100 మీటర్, 200 మీటర్, 300 మీటర్లో ఫెయిల్ అవుతారు. కిలోమీటర్లో 500 మీటర్లో 2 కిలోమీటర్ ఫెయిల్ కాదు ఇవ్వరు. 100 మీటర్, 200 మీటర్లోనే కొంచెం డిస్టెన్స్ లేని ఆడ కొంచెం మనం కాళ్ళు లేపినాం అనుకో స్ప్రింటింగ్ మన స్ప్రింట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాం. అదే ఆడ చేయాలి. 100 మీటర్ మీకు ఫుల్ గుంజాలి ఇక లాస్ట్ మూమెంట్. 100-200 మీటర్ గుంజాలి ఇక తప్పదు ఇక. సో ఇదే అనమాట. పెద్ద సింపుల్గా అంటే అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్యాచ్లో కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే కొంచెం ఆ టైంకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో అయినా సరే ఏం కాదు, ప్రాక్టీస్ మీరు హెవీగా చేస్తున్నారు కాబట్టి ఏం కాదు. ఇలాంటి ఇబ్బంది టెన్షన్ పడకండి. మెయిన్ టెన్షన్ అసలు వద్దు.
మనం ఎలాగైతే డైలీ ఫ్రీగా రన్నింగ్ చేస్తామో ఫ్రీ స్టైల్లో అలాగే చేయండి. టెన్షన్ వల్ల ఏమవుతుందంటే మనకు శ్వాస కూలిపోవడం, దానివల్ల మళ్ళీ ఇంకేమైనా కాళ్ళు అంతా పట్టుకున్నట్టు అవుతుంది, ఏదో గుంజుతున్నట్టు వెనకాల అవుతుంది. అట్లా కాకుండా టెన్షన్ పడకుండా ఉంటే ఆల్మోస్ట్ మనం సింపుల్గా వేయాలి. ఎట్లయినా కొట్టాలి, మన మనసులో ఎట్లయినా కొట్టాలనే ధైర్యం కసి అనే ఉండాలి, అంతే. ఫిక్స్ అయిపోవాలి. ఇక జాబ్ రాకుండా మంచిగా ఈవెంట్ కొట్టాలి, ఈవెంట్ కొట్టి అని ఇజ్జే పోవద్దు. ఇంటికి పోగానే ఈవెంట్ కొట్టినట్టు ఉండాలి. కానీ అసలు జాబ్ రాస్తాం మెరిట్ లిస్ట్కి వెళ్ళిపోయినా అని చెప్తే అది వేరే ఉంటుంది. ఈవెంట్లోనే ఫెయిల్ అయినా అంటే అది వేరే ఉంటుంది, చెప్పుకోవడానికి కూడా మంచిగా ఉండదు. సో అందుకే ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. జై హింద్. దయచేసి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అందరికి పంపించండి, షేర్ చేయండి ఈ వీడియోను. ఇది ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి కాకుండా నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఉంది 24-25కి 30,000+ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ కూడా స్టార్ట్ అయింది. దాన్ని కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టాలని కూడా వీడియో చేయడం జరిగింది. దయచేసి అది చూసి పెట్టుకోండి, ఆన్లైన్లో మిస్టేక్ చేయకండి. ఇంకోటి వాళ్ళకు కూడా ఇది రేపు ఈవెంట్కి వెళ్తారు, వాళ్ళు కూడా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎవరికైతే ఉపయోగపడితే వాళ్ళు కొంచెం నా ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.